తులసి లక్ష్మి, నువ్వెక్కడికెళ్ళావో అని మీ నాన్నగారు ఊరంతా గాలిస్తూ ఉంటారు. మీ నాన్నని మోసం చేస్తున్నావని నీకు అనిపించట్లేదా? చూడమ్మా తోడికోడలా, ఇక్కడ నీకు మోసం మాత్రమే కనిపిస్తుందా? వీళ్ళిద్దరి ప్రేమ కనిపించట్లేదా? లక్ష్మి జ్యోతికి మరదలు, పైగా ప్రేమించాడు. లక్ష్మిని పెళ్లి చేసుకునే పూర్తి హక్కు జ్యోతికుంది. ఆశీర్వదించే అదృష్టం లక్ష్మి వాళ్ళ నాన్నకి లేకపోతే మనమేం చేస్తాం? చాలా థ్యాంక్స్ రేవతి, నన్ను అర్థం చేసుకున్నావు. రేవతి బానే అర్థం చేసుకుంటుందిలే. ఇంతకంటే బాగా అర్థం చేసుకునే మనిషి, నిన్ను ఆకాశానికి ఎత్తేసే మనిషి ఆలోచించుకోవడానికి టైం అడిగింది. మరి ఆవిడ ఎస్ చెప్తుందో లేకపోతే నో చెప్తుందో? అలాగేనండి, మన జ్యోతి లక్ష్మిల పెళ్లి గుళ్ళోనే జరిపిద్దాం. వెరీ గుడ్ తులసి. నువ్వు ఎక్కడ నో అంటావునని టెన్షన్ పడ్డాను. మన జ్యోతి లక్ష్మీ మెళ్ళలో తాలి కడితే ఆ గోవర్ధన్ అహంకారానికి, ఆ నందిని పొగరుకు తాళం వేసినట్టు అవుతుంది. అలాగేనండి, పంతులు గారికి ఫోన్ చేసి వెంటనే ముహూర్తం చూపిద్దాం. హలో పంతులు గారు. హలో తులసమ్మ గారు, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. ఒక ముఖ్యమైన విషయం. ఏంటో చెప్పండమ్మా. ఈ 2 రోజుల్లో ఏమైనా మంచి పెళ్లి ముహూర్తాలున్నాయా? రేపు ఉదయం 7 గంటలకి మంచి ముహూర్తం ఉందమ్మా. సరే అని చెప్పు. అయితే రేపే మా చిన్నోడికి పెళ్లి గుళ్ళో జరిపిస్తాం. కాస్త ఏర్పాట్లు చూడండి. అదేంటమ్మా అంత హఠాత్తుగా? శుభస్య శీఘ్రం అన్నారు కదా, అందుకే మీరు ఏర్పాట్లు చేయండి పంతులు గారు. అన్ని విషయాలు మేము రేపు గుడికొచ్చాక మాట్లాడతాం. అలాగేనమ్మా, శుభం. ఉంటానండి. తులసి, ముందు ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి. పద. అమ్మొస్తుంది. అమ్మా, ఏం ఆలోచించావు అమ్మా? చెప్పమ్మా ప్లీజ్. మా పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటున్నావు కదా? అత్తయ్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. మీరిద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీ ప్రేమ కోసం నేను ఒప్పుకుంటున్నాను. మీరు కోరినట్టే ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో పెళ్లి జరిపిస్తాను. హ్యాపీయా? అమ్మా, తెగిపోయిన బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని చూస్తుంది తులసి. కలవని మనం ఈ సంబంధం తెగిపోవాల్సిందే. వెంటనే ఈ విషయం నందినికి చెప్పాలి.
లక్ష్మి పెళ్లి అక్కడ చెడగొట్టి ఎలాగైనా జ్యోతిరాదిత్యతోనే జరిపించాలని ప్లాన్ చేస్తున్నారా? లక్ష్మి పెళ్లి జ్యోతితో జరగడానికి వీల్లేదు. ఈ విషయం వెంటనే నందినితో చెప్పాలి. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడుంది. జ్యోతి లక్ష్మిలు ఎంత ప్రాణంగా ప్రేమించుకుంటున్నారో నీకు తెలుసు. కానీ నువ్వు ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నావు. మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్న నందినికి ఈ విషయాన్ని చెప్పి అక్కడ లక్ష్మికి బలవంతపు పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు. దీనివల్ల నీకే సంతోషం దక్కుతుందని ఎలా చేస్తున్నావు? నా మీద కోపంతో, నా మీద పంతంతోనే నువ్విలా ప్రవర్తిస్తున్నావు కదా? అర్థమైపోయింది కదా. అర్థం చేసుకోవడంలో మీరు చాలా తెలివైన వారని నాకు తెలుసు అత్తయ్య గారు. ఝాన్సీ, మరిది అంటే బిడ్డతో సమానం. మరిది సంతోషం కోరాలే కాని ఇలా చెడగొట్టాలని చూడకూడదు. నిన్ను ఎలాగైనా మంచి దారిలో నడిపించాలి, నా మీద పంతం కోపం పోగొట్టాలని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వు పరాయిదానిలాగే చూస్తున్నావు. తప్పు ఝాన్సీ. అందరితో కలిసి సంతోషం పంచుకో. జ్యోతి పెళ్లి లక్ష్మితో జరగాలని కోరుకో. అయినా ఆ గోవర్ధన్ గారికి ఎదురు తిరిగి పెళ్లి జరిపించాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఝాన్సీ, మన ఆలోచనలు మంచివే అయితే ఆటంకాలు ఎదురైనా మనం అనుకున్న పనులు పూర్తవుతాయి. జ్యోతి పెళ్లి లక్ష్మితోనే జరుగుతుంది. దయచేసి నువ్వు చెడగొట్టే ప్రయత్నాలు చేయకు. నందినికి ఈ విషయాలన్నీ చెప్పాలని చూడకు. ఈ పెళ్లి జరిగేదాకా నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. జ్యోతి, ఒక్కన దిష్టి చొక్క పెట్టగానే నీ మొహంలో ఎంత కలొచ్చేసిందిరా. ప్రేమ కష్టాలన్నీ తీరి పెళ్లిదాకొచ్చిన జ్యోతి లక్ష్మి మెడలో కాసేపట్లో తాళి కట్టబోతున్నాడు. అంతే కదరా? హ్యాపీనా? అన్నయ్య, ఇదంతా అమ్మ క్రెడిటే. నిజంరా. లక్ష్మి వాళ్ళ నాన్న ఈ పెళ్లి జరగనివ్వనని వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత డల్ అయిపోయావో మేం చూసాంరా. కానీ అమ్మ నీ ప్రేమని అర్థం చేసుకుని ఇంకా మామయ్య కోసం ఎదురు చూడకుండా వెంటనే నీ పెళ్లి జరిపించేస్తుంది. అరే జ్యోతి, లక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టిన మరుక్షణం లక్ష్మి వాళ్ళ నాన్నగారు కాదు కదా, కోర్టులు చట్టాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవురా. నిజానికి ఆ కోర్టులు చట్టాలే మీకు అండగా ఉంటారా. ఎలా అన్నయ్య? ఇక్కడ పెళ్లి జరిగిన వెంటనే ఇట్నుంచిటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ పెళ్లి రిజిస్ట్రేషన్ జరిపించేలా అమ్మ ప్లాన్ చేసిందిరా. రే జ్యోతి, అమ్మ ప్లాన్ చేయదు కాని చేస్తే మాత్రం అన్నీ అమ్మ చుట్టే తిరగాలరా. అవునన్నయ్య, అన్నయ్యలు అమ్మ గ్రేట్. అవునరా. ఎస్. లక్ష్మి గారు, మీకు దిష్టి చుక్క పెట్టగానే మీ మొహంలో పెళ్లికలంతా తాండవం ఆడుతుంది. అందుకే కదా కన్న వాళ్ళని కాదని గోడ దూకి మరి అర్ధరాత్రి వాళ్ళ ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. ఎంతైనా గొప్ప ప్రేమికురాలే కాదా మరి? మా చిన్నబాబు ప్రేమంటే అంత గట్టిది మరి. మరి నాది కాదా?
మీ ప్రేమ ఇంకా గట్టిది. కాకపోతే మీ నాన్నగారిని ఎదిరించి మీ ఇంటి గడప దాటి తులసక్క ఇంటికి కోడలుగా రాబోతున్నారు. మీరే గనక ధైర్యం చెయ్యకపోతే ఇలాంటి రోజు ఒకటి వచ్చేది కాదు. అవునులే లక్ష్మి, నీ తెగింపు వల్లే ఈరోజు నీ మెళ్ళో జ్యోతి తాళి కట్టబోతున్నాడు. కానీ అక్కడి దాకా రానివ్వను. ఇప్పుడే నందినిని పిలిపించి లక్ష్మి వాళ్ళ నాన్నగారికి ఈ విషయం చెప్పి పెళ్ళి ఆగిపోయేలా చేస్తాను. సరే బుజ్జి, నువ్వు మిగతా ఏర్పాట్లు చూడు, నేను ఇప్పుడే వస్తాను. చూసుకొని ఎంత అందంగా ఉన్నారో. ఉండండి, దిష్టి చుక్క తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా? ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకొని నందినితో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఒక కాల్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. బాబు, ఈ అమ్మాయి నా కోడలే. ఓ, నేను కనిపించకపోయేసరికి నాకే ఫోన్ చేయాలని ట్రై చేస్తున్నట్టుంది. నేను వచ్చేసాను కదా, ఇంక మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఎందుకలా పంపించేశారు? అయినా నేను మా అమ్మతో మాట్లాడాలి. హా? నువ్వెవరితో మాట్లాడతావో నాకు తెలుసు. ఇంట్లో విషయాలు, ముఖ్యంగా ఈ పెళ్లి విషయం నువ్వు ఎవరితోనూ చెప్పడానికి వీల్లేదని నీ ఫోన్ లాక్కుని మరీ హెచ్చరించక కూడా నువ్వు అదే పని చేస్తున్నావు. నా మీద పంతంతో, ఈగోతో నా కొడుకు పెళ్ళాపితే నీకు దక్కే సంతోషం ఏముంది? నా కుటుంబం పరువు పోయి నా బిడ్డ ప్రేమ విషయం ఎలా అయిందేంటా అని నేనేడవాలని కోరుకున్నావు కదా. నేను కుమిలిపోవడం, ఏడవడం చూసి నా మీద గెలిచానని సంబరపడిపోదాం అనుకుంటున్నావా? చెప్పు ఝాన్సీ. మరిది అంటే బిడ్డతో సమానం. అంటే నీది వదిన స్థానం మాత్రమే కాదు, తల్లి స్థానం కూడా. అలాంటి నువ్వు జ్యోతిరాదిత్యకు అన్యాయం చేస్తావా? వాడు లక్ష్మిని ఎంతగా ప్రేమించాడు మన ఇంట్లో అందరికీ తెలుసు. లక్ష్మి ఎక్కడ దక్కకుండా పోతుందోనని వాడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు కదా. అదృష్టం బావుండి వాణ్ణి మనం కాపాడుకున్నాం. సంతోషంగా వాళ్ళ పెళ్లి జరగాలి. వీలైతే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు, లేదంటే సౌండ్ చేయకుండా కామ్గా పడుండు. అంతేకాని ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయకు. ఏ బుజ్జి, ఇట్రా. వస్తున్నా అక్క. త్వరగా రా. ఏంటో చెప్పక్క, నువ్వెక్కడికెళ్ళావా అని చూస్తున్నాను. అది సరే గాని ఈ ఝాన్సీ నువ్వు ఓ కంట కనిపెడుతూ కాపలా ఉండాలి. కాపలానా? ఆ, అవును. నా మాట నువ్వు లెక్క చేయనప్పుడు మా జాగ్రత్తలు మేము ఉండాలి కదా. నువ్వు మళ్ళీ ఎవరి ఫోన్ అయినా తీసుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఇక్కడ శుభకార్యానికే ప్రమాదం. అందుకే కాపలా పెడుతున్నాను. ఈ రోజు గడిచేదాకా నీ చేతికి ఫోన్ రాదు. నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు. ఏ బుజ్జి, చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందక్క. నేను పోలీస్ కానిస్టేబుల్ లాగా కాపాలుంటాను. ఫోన్లో ఎవ్వరితో మాట్లాడనివ్వను. ఝాన్సీ, ఇలా బుజ్జిని కాపలా పెట్టినా సరే నువ్వు వేషాలు వేసావనుకో, నాలో ఓ కొత్త తులసిని చూస్తావు. ఏ బుజ్జి, జాగ్రత్త. అలాగే అక్క. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్చేద సాధనం మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. అయ్యా, పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. అలాగే పంతులు గారు. ఏమండి చూడండి. హలో హలో ఝాన్సీ మేడం, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాం? తులసక్క ఆర్డర్ వేసింది, ఈ బుజ్జి డ్యూటీ చేస్తుంది. నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలన్నా నేను నీ వెంటే వస్తాను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేను వాష్రూమ్కి వెళ్ళినా నువ్వు నా వెంట రావడం ఏంటి? అవును ఝాన్సీ మేడం, నువ్వు వాష్రూమ్ వంకతో ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడితే అమ్మో అక్క నన్ను చంపేస్తుంది. డ్యూటీ అంటే డ్యూటీయే. జలగలాగా వదిలిపెట్టేలా లేవు కదే. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంది, మనం అక్కడికి వెళ్తేనే నయం. కల్లారా సంతోషంగా జ్యోతిబాబు పెళ్లి చూడొచ్చు. అయినా నీకు సెక్యూరిటీగా ఆ రేవతం వచ్చుంటే సరిపోయేది. కానీ ఈ రోజు గుడికి రాకూడదు కదా, అందుకే నేను మీకు కాపలా. ఓం త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసు నిత్యం భరతం వచ్మే సత్యం వచ్మే అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజానమవశిష్యం అవపశ్చాత్తాదో అవపరస్తాదో అవత్తరాత్తాదో అవదక్షిణాత్తాదో అవజోత్వాత్తాదో అవధరాత్తాదో సర్వదో మాం పాహి పాహి సంతాదో త్వం వాంగ్మయస్త్వం చిన్మయః. అమ్మా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉన్నాయి. త్వరగా అమ్మాయిని కూడా తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. ఏ బుజ్జి, ఝాన్సీ వెళ్ళి లక్ష్మిని తీసుకురండి. అలాగే అక్క. లక్ష్మమ్మ, నిన్ను పూజారి గారు తీసుకురమ్మన్నారు. పద. ఓం ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలకుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అమ్మా లక్ష్మి, నాన్న, అదేంటమ్మా నాన్న ఆశీర్వాదం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా? గోవర్ధన్, శ్రీరామ్, నేను గొడవ చేయడానికి రాలేదు. కాకపోతే మీ అబ్బాయి తాళి కట్టడానికి ముందు మా అమ్మాయికి ఒక పెళ్లి కానుక ఇవ్వాలనుకుంటున్నాను.